ఇశ్రాయేలీయులు అనబడేటువంటి జనాంగము ఏర్పాటు జనాంగమైనది. వీరు 430 సంవత్సరముల కాలము ఐగుప్తు అనబడేటువంటి దేశములో నివసించుట జరిగినది. ఐగుప్తు దేశములో వారు పొందుచున్నటువంటి శ్రమలు, వారు కార్చుచున్నటువంటి కన్నీరు, ఆ కన్నీళ్లు కారుస్తూ దేవునికి చేయు ప్రార్థన దేవుడు ఆలకించి వారి దగ్గరికి ప్రవక్త అయినటువంటి మోషేను పంపించి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటికి విడిపించారు. వారి యొక్క ప్రయాణములో 3 ప్రత్యేకమైనటువంటి పర్వతములు కనబడినవి. ఒక పర్వతము పేరు సీనాయి పర్వతము. ఈ సీనాయి పర్వతం మీదే మోషే గారు 40 దినములు ధ్యానము చేశారు, దేవునితో సహవాసము చేశారు. 40 రోజులు దేవుని ముఖాముఖిగా చూచే భాగ్యము దొరికింది మోషే గారికి. మరో పర్వతము హెబ్రోను పర్వతము. మూడోది ఏమిటంటే సియోను పర్వతము లేక సియోను కొండ అనబడే పేరుతో పిలుస్తారు. కొండకి పర్వతానికి తేడా ఏమిటంటే కొండ అంటే చిన్నది, పర్వతం అంటే ఎత్తైనది. ఈ సియోను పర్వతము అనేది యెరూషలేము పట్టణమునకు దక్షిణ దిక్కునున్న ప్రధానమైనటువంటి పర్వతమై ఉన్నది. ఈ రోజున ఈ పర్వతాన్ని గూర్చి ఆధ్యాత్మికమైన సంగతుల్లో కొన్ని మర్మములను మీకు తెలియచేయాలి అని దేవుని సేవకునిగా నిలవబడి ఉన్నాను. ఈ పర్వతమునటువంటి ఆ ప్రాంతము యోబీసీయులైనటువంటి వారు నివసించేటువంటి ప్రాంతం. ఈ యోబీసీయులైన వారు చాలా బలంగా ఉన్నారు. ఆ ప్రాంతంలో దావీదు యుద్ధాలు చేసేటువంటి కాలములో ఈ యోబీసీయుల పైకి అనగా సియోను కొండను ఆక్రమించుకోవడానికి ఆయన బయలుదేరబోతున్న సమయంలో యోబీసీయులైన వారు ఆ వార్త విని దావీదుకు ఏమి కబురు పంపించారంటే సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. యోబీసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యోబీసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. బోలో యేసు మహారాజుకో. ఈ సియోను కోట అనబడేటువంటి దాన్ని దావీదు గారు స్వాధీనపరచుకున్నారు. దీనికే దావీదు పురం అనబడేటువంటి పేరు వచ్చింది. మీ అందరికీ చెప్పేది సియోను పర్వతము లేక సియోను కొండ. ఈ అనుభవము మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. మనందరము కూడా సియోను పర్వతం పైకి వెళ్ళాలి. కారణం ఏమిటంటే సియోను పర్వతములో ఉండేటువంటి ప్రత్యేకతలు అన్ని ఇన్ని లేవు. 87వ సంకీర్తన 2వ వచనములో చూస్తే యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములయ్యునవి. విన్నారా ప్రియులారా? సియోను గుమ్మాలట దేవునికి ఇష్టమయ్యున్నాయట. మనం ఇల్లు కట్టేటప్పుడు గుమ్మాన్ని పెడతాం లేక వాకిలి పెడతాం. ఆ వాకిలి పెట్టే ముందు ప్రార్థన చేస్తాం. ఎందుకు? ఈ గుమ్మములలో దేవుడు సంచారము చేయాలి. ఈ గుమ్మములలో వెళ్ళి వాళ్ళు ఆశీర్వదించబడాలి. గుమ్మం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దావీదు సంకీర్తన 78వ సంకీర్తన 68వ వచనములో
యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. ఇలా వినాలి ప్రియులారా, దేవుడేం కోరుకున్నారట? సియోను పర్వతాన్ని కోరుకున్నారు. ఇందులో ఇంకో మాట ఉంది, తాను ప్రేమించిన సియోను పర్వతము. ఈ పర్వతాన్ని ఎవరు ప్రేమించారట? దేవుడే ప్రేమించారట ఈ పర్వతాన్ని. 133వ సంకీర్తన 3వ వచనములో చూస్తే, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఈ సియోను కొండ మీదకి ఏం దిగి వస్తుందంటే హెర్మోను మంచు. గమనించే మాట ఏమిటంటే, ఇవన్నీ వింటుంటే మనందరికీ ఏమనిపించవచ్చు అంటే, సియోను కొండ ఈవేళ కావాలి. ఈ సియోను కొండపైకి దావీదు వచ్చిన తరువాత రాజ్యము చాలా స్థిరపరచబడింది. ఈ సియోను కొండపైకి వచ్చిన తరువాత దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరము కూడా అంతకంతకు వర్ధిల్లాలి. 2వ గ్రంథములో 5వ అధ్యాయములో 9వ వచనములో మనము చూస్తే, దావీదు ఆ కోటలో, ఏ కోటలో? సియోను కోటలో కాపురముండి దానికి దావీదు పురం అని పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. విన్నారా ప్రియులారా? ఈ దావీదే సియోను అనబడేటువంటి ఆ కొండ చుట్టూ గోడ కట్టాడు. ఈ సియోను కొండ మీదే తాను నివాసము చేశాడు. ఈ నివాసము చేసినటువంటి దావీదు అంతకంతకు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. నేటి కాలములో ఎవరైనా కానీ ఈ కొండ మీదకి వెళ్ళాలంటే ఏం చేయాలి? గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈవేళ అక్కడే దేవుడు ఉన్నారా? కాదు కాదు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉందురో వారి మధ్య నేను ఉందునని యేసు వారు తెలియజేశారు. బలో యేసు మహారాజుకు. బైబిల్ గ్రంథములో యేసు వారు చెప్పిన మాట ఏమిటంటే, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నారు. 82వ సంకీర్తన 1వ వచనములో, దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు అని వ్రాయబడింది. అయితే ప్రియులారా, ఈవేళ సియోను కొండ అంటే ఏమిటి అంటే, అదే దైవ సన్నిధి. ఈ రోజున ఈ బైబిల్ మిషన్ గుత్తి స్వస్థతశాల ఒక సియోను కొండే. మీరు ఎక్కడికి వచ్చారంటే సియోను కొండపైకి వచ్చారు. అంటే ఈవేళ మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, సియోను కొండపైకి వచ్చిన దావీదు అంతకంతకు ఎలాగూ వర్ధిల్లాడో, అలాగే దైవ సన్నిధిలోనికి వచ్చిన మీరు, మీ కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లుతారుమని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. యేసు నామములో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవునికి ఎలాగైతే సియోను కొండ యొక్క గుమ్మములు ప్రియములయ్యున్నావో, దేవుని సన్నిధిలోనికి ఎవరు వెళుతున్నారో అంటే బైబిల్ మిషన్ గుత్తి శాలకు ఎవరు గేట్లు దాటొస్తున్నారో, నీవు ఆ గేటు దాటడమే దేవునికి ఇష్టం. ఈ కొండ దేవుడు ప్రేమించిన కొండ. ఈ సియోను పర్వతం మీద ఆ రోజైతే దావీదు ఉన్నారు, కానీ ఈవేళ ఎవరున్నారు? ఇక్కడ దేవుడే ఉన్నారు ఈ పర్వతం మీద. ఈ బైబిల్ మిషన్ గుత్తి శాలలో దేవుడే లోక రక్షకుడు, సర్వరోగ వైద్యుడు. ఏ రోగమైనా పోగొట్టగలిగిన వారు ఇక్కడ ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. ఈ సియోను కొండనబడేటువంటిది దేవునికి నివాస స్థలముగా ఉంది. ఇక రెండవదిగా చూస్తే, సియోను అనబడేటువంటి కొండ దేవుని పరిశుద్ధత కలిగిన చోటు. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనములో
వ్రాయబడిన మాట ఏమిటంటే యెహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడిన బోలో యేసు మహారాజుకు. అనగా ఈ సియోను అనబడేటువంటి పర్వతమే పరిశుద్ధమైన పర్వతమట. యెషయా గ్రంథములో 4వ అధ్యాయములో 3-4 వచనములలో సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలవబడిన వారికిని అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు అనగా ఆ సియోను కొండ మీద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధులట. మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే ఈవేళ సియోను కొండ అంటే ఏమని చెప్పాను? దైవ సన్నిధి అంటే ఏంటి? దేవుని ఆశ్రయించడం. సిలువ వేయబడిన యేసునే ఎవరైతే నమ్ముతారో, ఆయన పాదాల చెంత ఎవరైతే ఉంటారో వాళ్ళు సియోను కొండపై ఉన్నట్లు. ఈవేళ మీరు అందరూ ఎక్కడికి వచ్చారో? దేవుని పాదాల వద్దకు వచ్చారు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే నా యొద్దకు వచ్చు వానిని నేను ఏమాత్రం త్రోసివేయను బయటికి. ప్రయాసపడి భారం మోయించున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ సియోను కొండనబడేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటిది అయితే ఈ సియోను కొండ పరిశుద్ధమైంది అంటే యేసువారేమై ఉన్నారో పరిశుద్ధుడై ఉన్నారు. అందుకే నీ పాపాలు పోగొట్టేటువంటి చోటు దేవుని యొక్క సన్నిధి. పాపములను పడగొట్టును నీ పాద సన్నిధి. పాపాలు పడగొడుతుంది దేవుని సన్నిధి. శాపములను హరించును శక్తి కలిగిన సన్నిధి. నీ సన్నిధి కోరునాటి మానవుడే ధన్యుడు. నీ సన్నిధి కలిగియున్న ఆ నరుడే ధన్యుడు. నీ సన్నిధి కోరునట్టి మానవుడే ధన్యుడు. లోకములో ఉన్న వారులారా, కష్టాల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? పాపివా? నీ పాపాలు పోగొట్టేది సిలువ వేయబడిన యేసే. నీ పాపాలు కొరకు నా కొరకు ఆల్రెడీ రక్తము చిందించారు. మనందరము యేసుక్రీస్తు వారి యొక్క కృప చేత రక్షించబడ్డానికి నిర్ణయించబడిన వాడము. నువ్వు యేసు నమ్మినా నమ్మపోయినా నీ కొరకు సిలువ వేయబడ్డారు. నీవు ఆయన మొక్కకపోయినా నీ కొరకు రక్తాన్ని చిందించారు. నీ కొరకు నా కొరకు చనిపోయారు. అందుకే దైవజనుడు పాడింది ఏమిటంటే పాపి రోగి బిదవాడ అప్పులున్నవాడ ఆసిపోయినవాడ యేసు నామ స్మరణ ఎంచి చూడు. యేసు దగ్గరికి రా. సియోను కొండనబడే యేసు వారి సన్నిధిలోకి రా. అట్టి ఇట్టి ఎట్టి కష్టములున్న నాడు, అట్టి ఎట్టి ఎట్టి కష్టములున్న నాడు యేసు నామ స్మరణ ఎంచి చూడు. యేసు నామ స్మరణ ఎంచి చూడు. సంశయంబు కలత, సంశయముందా? కలతుందా? మనోవిచారం. సంశయంబు కలత శ్రమ పెట్టిన నాడు వ్యాధి భీతి లేచునాడు. మంచి తోచనప్పుడు మలినముండిన నాడు యేసు నామ స్మరణ
ఎంచి చూడు. బోలో యేసు మహారాజుకో. మీ కులం మీద మీరు ఆనుకోవద్దు, నీ డబ్బు మీద ఆనుకోవద్దు, నీ తెలివి మీద ఆనుకోవద్దు, నీ కుటుంబం మీద ఆనుకోవద్దు, నీ ఉద్యోగం మీద ఆనుకోవద్దు, నీ వ్యాపారం మీద ఆనుకోవద్దు, నీ బంధువుల మీద ఆనుకోవద్దు, సంఘం మీద ఆనుకోవద్దు, మిషన్ మీద ఆనుకోవద్దు. నీవు ఆనుకోనేది ఎవరి మీద అంటే యేసు మీద ఆనుకుంటే అన్ని జయాలు పొందుతావు. బోలో యేసు మహారాజుకు. ఇక మూడవదిగా చూస్తే సియోను అభిషేకించబడిన స్తుతి ఆరాధన ఉన్న చోటు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో అంతట దావీదు మీరు మీ బంధువులకు పాటలను పిలిచి స్వరమండలములో సితారాలో తాళములోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషంతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞనిచ్చెను. ఈ సియోను కొండ మీద ఏం జరిగింది? స్తుతి ఆరాధన జరిగింది. సియోను కొండపై దేవుని కనబరిచే విధానము, స్తుతించేటువంటి విధానం, వాయిద్యములతో పాకాలతో దేవుని స్తుతించే విధానం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 26, 27 వచనాల్లో దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడు హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుతోడనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. గమనించేటువంటి మాట ఏమిటంటే దేవునికి స్తుతిగానం ఆరంభమైంది. ఇదిగో దావీదు గారే ఈ సియోను అనబడేటువంటి పర్వతంపై ఏం చేయించారు అంటే స్తుతి ఆరాధన చేయించారు. ఈవేళ గమనించే మాట ఏమిటంటే దేవుని సన్నిధిలో ఏముంది అంటే స్తుతి ఆరాధన. ఈ బైబిల్ మిషన్ గుత్తి స్వస్థత షాల్లో ఏం చేస్తాం? దేవునికి స్తుతి. 7 మెట్లు ధ్యానములో 5వ మెట్టు పేరు స్తుతుల మెట్టు. స్తుతులు ఘన సంస్తుతులు నీకే మహిలో నా తండ్రి అని పాడినట్లు స్తుతులు చేయడము. ఈవేళ మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే మనందరము దేవుని సన్నిధి అనబడే సియోను కొండపైకి వచ్చాం. ఈ సియోను కొండపైకి వచ్చిన మనం స్తుతులు చేయాలి. యేసుక్రీస్తు వారినే కనపరచాలి. ఆ లోక రక్షకుడు చేసిన కార్యాన్ని నెమరు వేసుకోవాలి. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు. రక్షక నా వందనాలు అని స్తుతించాలి. ఈ బైబిల్ మిషన్ గుత్తిలో అందరూ ఏకస్వరముతో దేవుని స్తుతిస్తున్నారు. ఇక 4వదిగా చూస్తే సియోను అనబడేటువంటిది రక్షణ స్థలము. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నా నీతిని దగ్గరికి రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను. విన్నారా ప్రియులారా? దేవుడు ఏమన్నారంటే సియోనులో రక్షణ నుండా ఏమి నియమిస్తున్నారో రక్షణ ఉండాలని. చాలా మంది అన్నారు యేసు దగ్గర ఏముంది? యేసు వారి దగ్గరే రోగాలు బాగవుతాయి, దయ్యాలు పోతాయి, సంతానము కలుగుతుంది. ఇంతేనా? అంతేకాదు యేసు వారి దగ్గరే రక్షణ ఉంది. నువ్వు యేసు దగ్గరికి రాపోతే నీ పాపాలు క్షమించబడవు. యేసు ప్రభువారు అన్నారు మోక్షానికి వెళ్ళారంటే మార్గం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారానే తప్ప ఎవరు మోక్షానికి రారు అని యేసు వారు చెప్పారు. రక్షణ యేసులో ఉంది. ఇదిగో మీరు సియోనుకు వచ్చారా? నీవు దేవుని దగ్గరికి వచ్చావంటే సియోనుకు వచ్చినట్లు. ఈ సియోను నీ బంధువుల కంటే ముఖ్యం. సియోను విడిచిపెట్టి బంధువులు ముఖ్యం అనుకుంటే నీ తెలివి తక్కువ తరం అవుతుంది. నాకు ముఖ్యం దేవుడు,
ఎవరు కావలే, ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు నాకు ఎవరు కావలే అని అనాలి. సమూయేలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వచనంలో మా దేశంలో ఉండే కుంటివారు గుడ్డివాళ్ళు నేను తోలేస్తారు అని యోబీసీయులు రాజు అన్నాడు. కానీ ఆ ప్రాంతంపై జయం పొంది సియోను కొండ ఆక్రమించుకున్నాడు. అంటే సియోను బలమునకు స్థావరం. సియోన్లో బలాన్ని చూపించాడు దావీదు. అలా గమనించే మాట ఏమిటంటే యేసు దగ్గర ఏముంది? బలం ఉంది. అందుకే ఆయనకి పేరేమిటి అంటే బలవంతుడైన దేవుడు. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టు ఇదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసెను. దావీదు గారికే దేవుడే యోబీసీయుల మీద జయమిచ్చారు. అలాగే నువ్వే బలం పొందుతావు. అపవాదిపై నీవే పోరాడడానికి బలాన్ని పొందుతావు. దేవుని శక్తిని ఆవరిస్తుంది. 7 మెట్లు ధ్యానములో మోకరించి ఉండగా దేవుని శక్తి వెలుగు వలె అగ్ని వలె నీ లోపలికి వెళ్ళిపోవటం జరుగుతుంది. బోలో యేసు మహారాజుకు. కనుక బలహీనముగా ఉండొద్దు. సియోను అనేది బలమునకు స్థావరం. దావీదు సంకీర్తన 20వ సంకీర్తన 2వ వచనములో చెప్పబడిన మాట, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఏం చేస్తారు దేవుడు? నీవు దైవ సన్నిధిలోకి వచ్చావు. ఈ సియోనులో ఉండి నిన్ను ఆదుకుంటారు. నిన్నే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ ఇంట్లో వాళ్ళే ఓ టైం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడే సియోనులో నుండి నిన్ను ఆదుకొనును. బోలో యేసు మహారాజుకు. ఇక 6వదిగా చూస్తే సియోను సంతోషకరమైన స్థలం. దావీదు సంకీర్తన 48వ సంకీర్తన 2వ వచనాన్ని చూస్తే ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఎలా ఉంది? ఎత్తైనటువంటి చోటుగా ఉండి సర్వభూమికి సంతోషకరముగా ఉంది. ఈ సియోను అనేది సంతోషకరమైంది. దావీదు సంకీర్తన 16వ అధ్యాయము 11వ వచనములో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో ఏముంది? సంతోషం ఉంది. నువ్వు మోకరించి 2 చేతులు జోడిస్తే సంతోషం. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే సంతోషం ఉంది. దావీదు గారు సియోనులో కోట కట్టారు, సంతోషం ఉంది. ఆ రాజ్యానికి సంతోషం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 7వదిగా చూస్తే సియోను దేవుని సంపూర్ణ సౌందర్యం కలిగిన చోటు. సియోనులో దేవుని యొక్క సంపూర్ణ సౌందర్యం ఉంది. అసలు దేవుడు ఎంత అందమైన వారు మీకు తెలుసా? దేవుని ప్రేమ అందం, దేవుని శక్తి అందం, దేవుని చూపందం, దేవుని మాట అందం, బోధెంత సౌందర్యం, కార్యాలెంత సౌందర్యం. దావీదు సంకీర్తన 50వ సంకీర్తన 2వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. విన్నారా ప్రియులారా? దేవుని సన్నిధికి పరిపూర్ణ సౌందర్యం ఉంది. అందుకని మీరు అందరూ ఏం కోరుకోవాలంటే దేవుని సన్నిధి కోరుకోవాలి, మోకాళ్ళ జీవితం కోరుకోవాలి. 1 సియోను దేవుని నివాస స్థలం, 2 సియోను పరిశుద్ధమైన చోటు, సియోను స్తుతి ఆరాధన జరిగే చోటు, సియోను రక్షణ స్థలం, సియోను బలమునకు స్థావరం, సియోను సంతోషకరమైన స్థలం, సియోను సంపూర్ణ సౌందర్యం కలిగిన చోటు. కనుక మనందరం ఏం కోరుకుందాం చెప్పండి?
సియోను కోరుకుందాం.